నమస్కారం. నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. 10th మే నాడు మనము ఇంటర్నేషనల్ లూపస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. లూపస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిలో ఉన్న డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి. దీన్ని ఇంగ్లీష్లో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనగా SLE అని అంటాము. ఇందులో ఏమవుతుందంటే మన లోపలున్న ఇమ్యూనిటీ పవర్, అంటే రోగనిరోధక శక్తి డిసార్డర్ వల్ల ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. దానివల్ల మన లోపలున్న హెల్దీ సెల్స్, అంటే ఆరోగ్యకరమైన కణాలు మన మీదనే ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. ఇందులో చాలా అనేక అవయవాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే కిడ్నీ, చర్మము, గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. దీని సాధారణ లక్షణాలు ఏంటంటే రీజన్ లేకుండా, కారణం లేకుండా హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోవడము, రక్తహీనత అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, హీమోగ్లోబిన్ తగ్గిపోవడము, దాంతోపాటు కీళ్ళ నొప్పులు, అలసట, ఎండలో వెళ్ళిన వెంటనే ముఖం మీద సీతాకోక చిలక ఆకారంలో దద్దులు రావడం, అనగా బటర్ఫ్లై ర్యాష్ మాదిరి రావడము, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. సో లూపస్ అనేది లైఫ్ థ్రెటనింగ్. కరెక్ట్గా కంట్రోల్ చేస్తే దీని చికిత్స పాసిబుల్. సో అందుకొరకు ఒక రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో దీని ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్. రేపు వరల్డ్ లూపస్ డే. అంటే లూపస్ అనేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ సమస్య చాలామంది 15 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటువంటి సమస్య ఇది. యూజువల్లీ దీనివల్ల ఇది లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణానికి ప్రమాదకరమైన సమస్య అయితే కాదు. కానీ కొన్నిసార్లు దీన్ని నిర్లక్ష్యం చేస్తే అన్ని అవయవాలు, అంటే లివర్, కిడ్నీ ఇవన్నీ పాడైపోయి పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్, అంటే లైఫ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాల్లో ఈ సమస్యకి అవగాహన పెంచడం కోసం ఒక నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ తరపున 2K వాక్ అనేది నిర్వహిస్తున్నాం. మన రుక్మిణి ఛాంబర్స్ జంక్షన్ నుంచి నిజామాబాద్ ఖలీల్వాడి నిజామాబాద్ రుమటాలజీ సెంటర్ దాకా 2K వాక్ అనేది నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులు మన IMA ప్రెసిడెంట్ అజ్జా శ్రీనివాస్ సార్ అండ్ ట్రెజరర్ సూరనీలు సార్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ విశాల్ సార్, వీళ్ళందరూ వస్తున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రాకేష్ మేడం, అండ్ గుడ్ సార్.